కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన కొణిదెల నాగేందర్రావు నాగబాబు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు అప్పుల వివరాలను వెల్లడించారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు. అఫిడవిట్లో ఆయన పేర్కొన్న వివరాలు చూద్దాం. చరాస్తులు: మ్యూచువల్ ఫండ్ బాండ్లు 55.37 కోట్లు, చేతిలో నగదు 21.81 లక్షలు, బ్యాంకులో నిల్వ 23.53 లక్షలు, ఇతరులకు ఇచ్చిన అప్పులు 1.03 కోట్లు, బెంజ్ కారు 67.28 లక్షలు, హుందాయ్ కారు 11.04 లక్షలు, 18.10 లక్షల విలువైన 226 గ్రాముల బంగారం తన వద్ద, తన భార్య వద్ద 16.50 లక్షల విలువైన 55 క్యారెట్ల వజ్రాలు, 57.99 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, 21.40 లక్షల విలువైన 20 కేజీల వెండి ఉన్నట్లు తెలిపారు. తనకు తన భార్యకు కలిపి చరాస్తులు మొత్తం 59.12 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇక స్థిరాస్తులు: రంగారెడ్డి జిల్లాలో 2 వేర్వేరు చోట్ల ఉన్న 2.39 ఎకరాల భూమి విలువ 3.55 కోట్లు, మెదక్ జిల్లా నర్సాపూర్లో 32.80 లక్షల విలువైన 3.28 ఎకరాలు, అదే ప్రాంతంలో మరో సర్వే నెంబర్లో 50 లక్షల విలువైన 5 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా టేకులపల్లిలో 53.50 లక్షల విలువైన 1.07 ఎకరాల భూములు. ఇక హైదరాబాద్లోని మణికొండలో 2.88 కోట్ల విలువైన 460 చదరపు అడుగుల రెసిడెన్షియల్ విల్లా, మొత్తంగా 11.20 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. అప్పులు చూద్దాం. 2 బ్యాంకుల్లో గృహ రుణం మొత్తం 56.97 లక్షలు, కారు రుణం 7,54,895 రూపాయలు. ఇవి కాకుండా ఇతర వ్యక్తులు, సంస్థల నుంచి తీసుకున్నవన్నీ కలిపి 1,64 లక్షల రూపాయలు అప్పులున్నాయని తెలిపారు. తన అన్న చిరంజీవి నుంచి 28,48,871 రూపాయలు, తమ్ముడు పవన్ కళ్యాణ్ నుంచి 6,90,000 రూపాయలు అప్పు తీసుకున్నట్లు వెల్లడించారు.